అందరికీ హాయ్. అందరు బాగుండరా? మేమైతే బాగుంటాం. మీరు కూడా మంచిగా ఉండండి, మేము కూడా బాగుంటాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, మేము వీడియోస్ చేస్తున్నాం, వీడియోస్ చేసి పెడుతున్నాం, వ్యూస్ పెరుగుతలేవు, సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరా అని చెప్పి కామెంట్ పెట్టినారు. దీంట్లో అడుగుతున్నారు, దీంట్లో ఫేస్బుక్లో అడుగుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, మేము చేసిన వీడియోస్ ఫ్రీజ్ అయిపోతున్నాయి అంటే ఆగిపోతున్నాయి వీడియోస్. అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. మీరు చేసే వీడియోలు కంటిన్యూగా మీరు చేయండి. ఏం చేస్తున్నారు అంటే, దాన్ని వీడియోస్ దాని పక్కల ఒక ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ దాన్ని తీసుకొని ఏం చేస్తున్నారు, ఇట్లా నొక్కుతున్నారు. నొక్కినప్పుడు ఏమవుతుంది అంటే అది యూట్యూబ్ వాళ్ళకి మేలు పోతుంది. యూట్యూబ్ వాళ్ళకి మేలు పోయి వాళ్ళు చెక్ చేసుకుంటారు, వాళ్ళు ఈ వీడియో కరెక్టేనా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటారు. ఇట్లా జరగా మరి ఇక్కడ ఒకరా ఇట్లా ఒకరా వీడియో చెక్ చేసుకుంటారు. నీవు నిజాయితీగా వీడియోలు చేస్తే యూట్యూబ్ వాడు కదా, ప్రపంచంలో ఉన్నాడు ఎవడు ఆపడు. యూట్యూబ్ టీం ఉన్నది, యూట్యూబ్ వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఉట్టిగానే ఏదో ఇది చేయకుండా ఉండరు. నువ్వు ఏదైనా నోటిఫికేషన్ కొట్టినావు అనుకో, యూట్యూబ్ వాళ్ళకి వస్తుంది, మేలు పోతుంది. ఇక్కడ కూర్చొని కదా, ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చుంది, ఇది కూర్చుందని ఇక మా బుడ్డ మా మీదకి వెళ్ళి చూసి ఎట్లా చూస్తున్నాం చూడు. ఇవాడు మా పెద్దోడు జర ఇట్లా తలకెట్లా లేపాము. ఇట్లా ఫేస్బుక్లో అడుగుతున్నారు, ఏమిందంటారంటే, నీవు వేరేళ్ళ వీడియోలు కాపీ కొట్టకూడదు. ఒకటి, వేరేళ్ళ వీడియోలు కాపీ కొట్టకూడదు. నీ ఓన్ ఫేస్ ఉండాలి, ఓన్ వాయిస్ ఉండాలి. వేరేళ్ళ వీడియోలు మనం కాపీ కొట్టరాదు. మనకు వచ్చిన కాడికి నువ్వు ఏ టాపిక్ అయితే ఆ టాపిక్. చాలా ఉన్నాయి, పీపుల్ బ్లాగ్ ఉంది, ఫన్ ఉంది, కుకింగ్ ఉంది, క్రాఫ్ట్ వర్క్ ఉంది. ఇంకా నీకు ఇష్టం అది, దాంట్లో నువ్వు ఏది ఎంచుకుంటావు అని చెప్పి నీ ఇష్టం అనేది. ఇట్లా జర తలకి ఇట్లా మీనికి లేపమ్మా. ఇక్కడ ఒకరా, ఇక్కడ వస్తుందా, ఇగో మా బుడ్డమ్మ ఇతను ఒకరా బిడ్డ, ఇక్కడ ఒకరా, ఇక్కడ ఒకరా, ఇతను ఒకరా. ఇట్లా ఉంటుంది. మీరు చేసే వీడియోలు ఎవరు వీడియోలు కాపీ కొట్టకుండా ఉంటే చాలు. ఎవరు ఏం కామెంట్ ఇట్లా యూట్యూబ్ వానికి పంపిస్తే కూడా ఇవి ఏమి కావు, అవి వాళ్ళు అనుకుంటారు అది ఫ్రీజ్ అవుతుంది. కానీ మళ్ళీ ఏమవుతుంది అంటే డబుల్ బూస్ట్ వస్తుంది, నీ వీడియోలు స్పెషల్గా వెళ్ళిపోతాయి. ఎందుకంటే యూట్యూబ్ వాడు ప్రతిదీ చెక్ చేసుకుంటూ కూర్చోడు. నీవు ఎవరైతే ఈ వీడియోలు ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా వీడియోలు కొంతమందికి నచ్చాయి అంటే నేను చేసే వీడియోలు నచ్చదు. అరే వీళ్ళు ఇట్లా ఒక్క ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ జరుగుబెట్ట, ఇక్కడ ఒకరా, నువ్వు జరా ఓమా, ఇక్కడ ఒకరా, ఇక్కడ కూర్చుందా, ఇక్కడ కూర్చుందా, ఇక్కడ ఒకరా జర. ఇగో మా బుడ్డమ్మ మధ్యలో వస్తుంది, ఓకే డిస్టర్బ్ చేస్తా చెప్పని. ఇతను ఇక్కడ రా. మీరు వేరే వీడియోలు కాపీ కొట్టకండి. మీ సొంతంగా కొంచెమైనా సరే జెన్యున్గా ఉండాలి. యూట్యూబ్ వాడు ఏం చేయడు, ఎవ్వరు ఏం చేయరు. సోషల్ మీడియా జరగమ్మా. ఇక్కడ ఒకరా, నువ్వు ఇక్కడ ఇతను ఒకరా రావా, మా ఆయన కోసం. మీరు చేసే వీడియోలు జెన్యున్గా ఉండాలి. జెన్యున్గా అంటారంటే వేరే వీడియోలు కాపీ కొట్టరాదు. మనం ఓన్గా చేయాలి కంటెంట్ అనేది. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్పు, దాంట్లో అది కంటెంట్ అదే అవుతుంది. ఇప్పుడు నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ చేయడం యూట్యూబ్ పాలసీలో ఉంటుంది, అంత ఉంటుంది. డిఫరెంట్ కంటెంట్ చేయాలి. ఇక్కడ జరుగుబెట్టే, ఇక్కడ రాబెట్టాడా, ఇక్కడ కూర్చుంది, ఇక్కడ ఒక ఇక్కడ ఒక కూర్చుందా, ఇక్కడ కూర్చొని చూద్దా, ఇక్కడ ఆడ కనిపిస్తారు, వాళ్ళందరూ కనిపిస్తారు, ఇక్కడ కూర్చుందా, ఇక్కడ రాబెట్ట. మీరు వీడియోని ఎవరన్నా ఇట్లా కొట్టి అన్ఫ్రీజ్ అయిపోయింది అనుకో, మీరు టెన్షన్ పడకండి, ఏం కాదు. అవి మళ్ళీ ఏమైతే అంటారంటే, ఫ్రీజ్ అయిన వీడియోస్ అన్ఫ్రీజ్ అయిన వీడియోస్ అన్నీ మళ్ళీ ఫ్రీజ్ అయిన వీడియోస్ మళ్ళీ అన్ఫ్రీజ్ అయిపోతాయి. అంటే బూస్టప్లోకి వెళ్ళిపోతాయి, అవన్నీ మొత్తం అన్నీ రిలీజ్ అయిపోతాయి. యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారు అన్ని, ఏ వీడియో కరెక్ట్ లేదా అని చెప్పి.
దీంట్లో మనం మనం చేసే దాంట్లో యూట్యూబ్ దాంట్లో వీడియోస్ దాంట్లో చెల్లెల్ని ఇక్కడ తీసుకురా, ఇక్కడ తెలంగాణ పెట్టదా, ఇక్కడ తీసుకురా, అట్లా కూర్చో, అట్లా కూర్చో. అట్లా కూర్చో, వెరీ గుడ్. ఇట్లా ఉంటుంది. నాకు తెలిసిన అంటే ఇట్లా ఈ ఫేస్బుక్లో నేను నిన్న రాత్రి చూసిన మెసేజ్ ఏంటంటే, మా వీడియోస్ని ఇట్లా కొడుతున్నారు, ఇట్లా కొడితే ఏమైనా అన్ఫ్రీజ్ అయిపోతున్నాయి, వ్యూస్ ఓడతలేవు, 10-20 పోతున్నాయి. మీరు టెన్షన్ పడకండి, 10-20 పోయినాయే, కొన్ని రోజులు మీరు రాకండి, అయితే మీకు అదే బూస్టప్ అవుతుంది. అదే ఫ్రీజ్ అయింది ఆ వీడియోస్ ఏదైతే ఫ్రీజ్ అయిందనుకో, ఫ్రీజ్ అయింది, అది అన్ఫ్రీజ్ అవుతుంది. అన్ఫ్రీజ్ అయినంత వరకు మీరు వెయిట్ చేయండి. మీరు ఆ వీడియోని డిలీట్ చేసి మళ్ళీ చేసిననుకో, మీకు వీడియో చేసింది పోతుంది, దాంట్లో ఎడిటింగ్ చేసింది పోతుంది. అట్లా ఉంటుంది. నేనని కాదు, నాలంటే చేసేటోళ్ళు వీడియోలు చాలా మంది ఉన్నారు. టాపిక్లు చెప్తారు, స్టోరీలు చెప్తారు, ఇన్ఫర్మేషన్ చెప్తారు, అంతా చెప్తారు. మాకు వీడియోస్లలో ప్రాబ్లం వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే ప్రాబ్లం జరిగేదే మెసేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ మెసేజ్కి ఈ వీడియో చేస్తున్నాం. కారణం ఇది, మేము వేరే ఉద్దేశంగా ఏమీ లేదు. మేము చేసే కంటెంట్ ఏమిందంటారంటే మా ఛానల్లో ఉంటుంది, మేము ఇదివరకు వీడియోలు చేసినా ఉంటుంది. మీరు జెన్యున్గా కంటెంట్ చేయండి. ఎవరికి భయపడి బతకాల్సిన అవసరం ఏం లేదు. జెన్యున్ కంటెంట్ చేయండి, మీకు వచ్చింది చెప్పు, దాని గురించి వద్దు. మీరు జెన్యున్గా చేయండి, జెన్యున్గా అప్లోడ్ చేయండి. మ్యూజిక్ ఏదైనా సరే మీకు జెన్యున్గా ఉండాలి. మీ ఓన్ మ్యూజిక్ జెన్యున్గా ఉంటేనే ఇదవుతుంది. వేరే వాళ్ళే తీసుకొని మీరు అప్లోడ్ చేసిన అనుకో, కాపీ రైట్ స్ట్రైక్ పడతాయి. మీరు జెన్యున్గా చేస్తుంటే కూడా అవి ఫ్రీజ్ అయిపోతున్నాయి వీడియోస్. అంటే అవి కొడుతుంటారు ఇట్లా, ఆడ యూట్యూబ్ వాడు ఇచ్చేది కొడుతుంటారు. యూట్యూబ్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు. వాడు యూట్యూబ్ వాడు అని చెక్ చేస్తాడు, ఇది ఓన్ వాయిస్ అయినా, ఓన్ కంటెంట్ అయినా, ఓన్ మ్యూజిక్ అయినా, ఇవి చూస్తాడు వాడు. ఓన్ పిక్చర్ క్వాలిటీ, ఓన్ కంటెంట్ అయినా అని చూస్తాడు వాడు. మనకి అన్నీ తెలుస్తుంది. మనకి తెలిసిన వానికి వాడు దీన్ని అంతగానో మీరు పట్టించుకోరు. మీరు ఎవడో వీడియోలు కొట్టినట్టే అట్లయితే మొత్తం పెద్ద వీడియోలు, మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అట్లా కొడితే నీకు నచ్చలేదంటే నువ్వు పక్కన జరగాలి, కానీ ఆ వీడియోస్ నువ్వు చేయడానికి ఏం ఛాన్స్ ఉండదు. యూట్యూబ్లో కూడా అంతే ఉంటుంది. ప్లాట్ఫామ్ అది అందరి కోసం, నీ ఒక్కరి కోసం, నా ఒక్కరి కోసం కాదు. మంచిగా కంటెంట్ చేయలే, మంచిగా చేసుకోవాలని చెప్పి ఉద్దేశం యూట్యూబ్ది. ఇది విషయాలన్నీ ఎవరు చెప్పరు, కానీ నేను ఏగినా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో వీడియోల ఇన్ఫర్మేషన్ ఉండాలి, మాలాగా వేరే వాళ్ళు కూడా చేయలే. నేను చేసిన వీడియోల ఇన్ఫర్మేషన్ మిలియన్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. దీంట్లో 4-5 విషయాలు యూట్యూబ్ గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారంటారంటే మీరు వెతుకోండి, ఒక్కడు దొరకరు. నేను చూసుకుంటూ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవడు చెప్పాడు ఇన్ఫర్మేషన్. మీరు ఏం ముఖం మంచిగా, ఓన్ వాయిస్ మంచిగా, మీరు కంటెంట్ అనేది నీట్గా మీరు చేసుకుంటే వాడు ఇట్లా యూట్యూబ్లో దాన్ని డిస్క్రైబ్ కొట్టిన వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి. డిస్క్రైబ్ కొట్టిన వాళ్ళ దాని గురించి మీరు ఆలోచించకండి. మీరు మీకు ఏమొచ్చో, మీకు ఏం టాలెంట్ ఉన్నదో అది చేయండి అంతే. ఎవరికో ఈ రిలేషన్కు, రిలేటివ్కు భయపడి బతుకుతే మాత్రము సచిన నరకం అవుతుంది. ఏదైతే వాస్తవం. నేను కూడా స్టార్టింగ్లో బాగానే ఇది పడుతుంటే, వీళ్ళు చూస్తే అట్లా అనుకుంటారేమో, ఇట్లా అనుకుంటారేమో. ఎందుకు అనుకుంటారు? దేనికి అనుకోరు. అట్లా అనుకోవడం మన భ్రమ, అట్లా ఊహ అంటారు చూసినావా, అట్లా వాళ్ళు ఏమనుకోరు. వాళ్ళు మనకి ఏమైనా తెచ్చిస్తారంటే ఎన్ని రోజులు తెచ్చిస్తారు, కొన్ని రోజులు. అది మనకు ఆలోచన ఉండాలి. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి రన్నింగ్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. కొంతవరకు సపోర్ట్ తీసుకోవాలి, అన్నిటికీ సపోర్ట్ మనం తీసుకోరాదు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన ఓల్డ్ టాలెంట్ ఏమింది, మన దగ్గర ఏముండదు. 10 మందికి పడకపోయినా పర్లేదు, కానీ మనం చేసే వీడియోలు వేరే వాళ్ళకు హాని కలిగించకుండా ఉంటే చాలు. అప్లోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యూట్యూబ్ పాలసీలు దాంట్లో ఉంటాయి. మీరు మంచిగా ఓన్ కంటెంట్ చేయండి, మీకు మంచి వ్యూస్ వస్తాయి, మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు సబ్స్క్రైబర్స్ రాలేదని, వ్యూస్ రాలేదా అని చెప్పి ఊకే తొందర పడకండి. నేను కూడా గట్లా స్టార్టింగ్ ఎవరిదో కాదు, నేను చెప్తున్నా కదా. నాకు ఇదివరకు ఎప్పుడంటే 2018 2018-19 నేను ఒక ఛానల్ పెట్టింది.
అప్పుడు పెట్టేటప్పుడు అప్పుడు ఏంటంటే మ్యూజిక్ అనేది షేరింగ్ ఉంటుంది. అప్పుడు ఆప్షన్ ఉండే అప్పుడు మేము చేసే వీడియోలకు దేనికైనా సరే ఇప్పుడు ఒక మ్యూజిక్ తీసుకొని మనం మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నామంటే సగం రెవెన్యూ మనకు, సగం రెవెన్యూ వాళ్ళకు అట్లా ఉంటుండే. కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు, అది తీసేసిండ్రు. అది అవి ఛానల్ అన్నీ పోయినాయి. నీ ఓన్గా మేము మళ్ళీ ఫ్రెష్ కొత్తగా స్టార్ట్ చేసినాం. ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పాడు. మీరు చేసే ఓన్ కంటెంట్ మాత్రం మీదే ఉండాలి. వేరే మంది ఎవరిది ఉండాల్సిన అవసరం ఏం లేదు. వీళ్ళకి భయపడి కంటెంట్ చేయాలంటే చేయకండి. వీడియో వారం రోజులు లేట్ అయినా పర్లేదు, మీ ఓన్గానే ఉండాలి కంటెంట్. ఇదే యూట్యూబ్ పాలసీలో ఉన్నది కరెక్ట్గా. ఇది ఎవరు చెప్పాడు. ఓన్ వాయిస్ ఉండాలి, ఓన్ ఫేస్ ఉండాలి. భయపడి మాత్రం చేయకండి. చేసిన కాడికి నీట్గా అయినా సరే కొంచెమైనా వీడియో మంచి చేసి మంచిగా పెట్టుండి చెప్పేది అవతలోనికి అర్థం కావాలి. ఏం చెప్తున్నాడు అది ఏదైనా ఉండని మాటలు స్పష్టంగా ఉండాలి. యూట్యూబ్కు వల్గరిథంకి అర్థం కావాలి. వల్గరిథంకి అర్థం అయితే అట్లాంటి వాళ్ళు 100 మంది కాదు 1000 మంది వచ్చి నీ వీడియోని ఇట్లా టచ్ చేసినాను కూడా ఎవరు ఇది అందరూ అట్లే ఉంటారని కాదు. కొంతమంది నచ్చరు. ఇప్పుడు కొంతమంది నచ్చరు. పనులున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ పడతాయి. అట్లా ఎగ్జాంపుల్ గుడి పోతే అట్లా ఎత్తదుడు అట్లా ఉంటుంది. మీరు వాళ్ళని పట్టించుకొని వీళ్ళని పట్టించుకొని మీరు వే అనేది వేసుకొని రాదు. నీ వే నీకు చూసుకోవాలి అంతే. నీ వేలకు వచ్చిండ్రా ఓకే, రాలేదంటే నీ వేలో వెళ్ళిపోతూనే ఉండాలి. వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. అట్లా ఉండాలి, సరిపోతుంది. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది నీకు నాకు సపోర్ట్ ఇవ్వడానికి ఏది మంచి కంటెంట్ చేయి, టర్మ్స్ అండ్ కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి మంచి రెవెన్యూ జనరేట్ చేసుకో అని చెప్పి యూట్యూబ్ చెప్తుంది. అంతేగాని నీకు సపోర్ట్ చేస్తా నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇవ్వని కోసం లేదు. అది మీరు దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఓన్గా కంటెంట్ చేయండి, మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచి వ్యూస్ వస్తాయి, మంచి రెవెన్యూ జనరేట్ చేసుకోండి, మంచిగా చేసుకొని ఇంకా మీ ఎక్విప్మెంట్ని డెవలప్ చేసుకోండి. నేను ఒకటి చెప్తా, నేను అన్ని వీడియోలో చెప్తా. సొసైటీ నువ్వు ఎట్లా ఉన్నా పేర్లు పెడుతుంది. లోకం తీరాది. అందరు మంచిగా ఉంటారంటే అందరు మంచిగా ఉంటారు చెడ్డగా ఉంటారు. సొసైటీ గురించి మీరు కాదు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది కావాలి. మీకు అర్థమవుతుందని చెప్పేది. సొసైటీ గురించి మీకు వద్దు. సొసైటీకు ఆలోచించేంత మీకు అంత ఇది లేకుంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకు కావాలి అంతే. సొసైటీ నువ్వు మంచిగా ఉంటే మంచివాడు అంటుంది, చెడ్డగా ఉంటే చెడ్డవాడు అంటుంది. లోకం తీరేంత. మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి, మీ గురించి మీరు ఆలోచించిన అనుకో మీరు బెటర్గా తయారవుతారు, బెటర్గా వస్తారు. మీరు మంచి వీడియోస్ చేయండి, మంచిగా అప్లోడ్ చేయండి, కన్సిస్టెన్సీ అనేది మంచిగా రెగ్యులర్గా పెట్టుండి మీకే దాని పర్ఫార్మెన్స్ అనేది మీకు మంచిగా వస్తుంది. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము వేరే వీడియోలు చేయడానికి చూస్తున్నాం కానీ మాకు టైం సరిపోతలేదు. అందుకోసమే చేస్తలేం. ఇన్ఫర్మేషన్ ఒకటే వీడియోలు చేస్తున్నాము. వస్తాయి కొన్ని రోజులు మంచిగా లేట్ అయినా కూడా మంచిగా వస్తాయి వీడియోస్. దానికోసం అని చెప్పి చూస్తున్నాను. యూట్యూబ్ చెప్తున్నా, నీకోసం నా కోసం లేదు. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎవరి కోసమని ఉన్నది. నీవు చేసే నీకు దమ్ము ఉన్నదా దాంట్లో లేదా అని చెప్పి నీకు తెలుసుకోవాలి అంతే. నీకు మొబైల్ ఉంది, నీకు ఇంటర్నెట్ ఉంటుంది, నీకు సిమ్ ఉంటుంది, నీకు నంబర్ ఉంటుంది, నీకు ఓపిక కావాలి, కంటెంట్ రాసుకో, బుక్లో రాసుకో, ఇట్లా రాసుకొని గిన్ని చెప్పాలి ఇట్లా అని చెప్పి రోజు బుక్లో రాసుకొని చెప్పు గంతే. ఏం లేదా చెప్పనీకే రావాలి, బుక్లో రాసుకొని రావాలి, అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏందని తెలియాలి గంతే. నువ్వు అది ఏదన్నా చెయ్యి. ఇదివరకు చిన్న వీడియోలు మేము చేస్తుంటాం కానీ అంత ఇది లేదు. ఏమో చెప్పలేము. మీకు మీ సపోర్ట్ ఇట్లా వచ్చుకుంటూ వస్తే బాగుంటుంది. మేము ఇట్లా సపోర్ట్ అడిగినామని చెప్పి మా వీడియోస్ని చూసి మా ఆడేమో కొట్టే కూడా ఏం పరగేం పడదు. యూట్యూబ్ వాడు నువ్వెవరు అన్నీ యూట్యూబ్ వానికి బాగా తెలుస్తుంది. అట్లా ఏం లేదు. ఇన్ఫర్మేషన్ మీకు అందరికి మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీరు చూసుకొని మీరు మంచిగా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంతే. దాంట్లో అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. నా పాలసీ అయితే గట్లుంటుంది. ఇక మీరు కూడా మీరు ఏం చేయాలనుకున్నారని మీరు ఆలోచించుకొని మీరు నిదానం చేయండి. నిదానమైనా పర్లేదు, నిదానం చేయండి. నేను ఒకటి చెప్తున్న ఇంపార్టెంట్ విషయం, ఈ చుట్టాలకు గుట్టాలకు భయపడి బతకకండి. మానేయండి. ఎవరి మీద డిపెండ్ అయ్యి బతకకూడదు. నాకు ఎట్లా అంటే నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళకి భయపడి బతకాల్సిన అవసరం ఏం లేదని అనిపిస్తుంది నాకు. అది వేరే వాళ్ళు మన దాని గురించి మన పద్ధతి గురించి ఎట్లా క్రియేట్ చేస్తారు అనేది దానికి అనవసరం. పైన భగవంతుడు ఉంటాడు, కింద మనం ఏం చేయాలో డిసైడ్ అయిపోతే కథం అంతే. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉండాలి, మంచిగా అవుతుంది. మంచి వే ఎవరికి నచ్చింది చేయాలంటారంటే చేయాలంటే ఎన్నో పనులు ఉన్నాయి. అట్లడు పనులు చేయరాదు. మంచి వేని వెతుకునాలి. దారి ఒకటి మంచి వెతుకుంటే
ఫస్ట్ ముండ్ల బాట మంచిగానే ఉంటుంది, తర్వాత జర మంచిగా అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకొని మంచిగా చేయండి. అట్లా లైక్ కొట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాంగ్ లెంత్ ఎక్కువైపోతున్నది. నేను మళ్ళీ వేరే వీడియో చేసి మీకు మంచిగా పెడతాను. నేను మంచి ఇన్ఫర్మేషన్తో వస్తా. అంతవరకు ఉంటా. అందరికీ బాయ్.